నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను మీ శ్రావ్ని మిత్రపక్షాల మధ్య విభేదాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇండియా కూటమికే చెందిన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సంచలన కామెంట్స్ చేశారు. బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా ఐక్యంగా ఉండాలని కూటమి నాయకులను స్టాలిన్ కోరారు. 2024 లోక్సభ ఎన్నికలలో బీజేపీని మళ్లీ అధికారంలోకి రానివ్వకూడదన్న లక్ష్యంతో అన్ని పార్టీలు కలిసి పనిచేయాలన్నారు. ప్రతి ఒక్కరికి ఒకే ఒక్క లక్ష్యం ఉండాలన్నారు. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే దేశంలో ప్రజాస్వామ్యం, ఫెడరిజం ఉండవన్నారు స్టాలిన్. ప్రస్తుతం ఒక్కొక్కరు బయటకు వెళ్తుండటంతో ఇండియా కూటమిలో అయోమయ పరిస్థితి నెలకొంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాబోయే సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పడం అలియన్స్ కు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. సీట్ల పంపకాలపై కాంగ్రెస్, టీఎంసీల మధ్య మాటల యుద్ధం నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక మమతా బెనర్జీ తర్వాత పంజాబ్, హర్యానాలోని అన్ని స్థానాలలో ఒంటరిగా పోటీ చేస్తామని ఆమె ఆద్మీ పార్టీ కూడా కుండబద్దలు కొట్టేసింది. మరోవైపు నితిన్ కుమార్ విషయంలో అనిశ్చితి నెలకొంది. త్వరలో ఎన్డీఏ గూటికి చేరబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై 1-2 రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.